వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. నిత్యం జాతీయ రహదారులపై ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతమంది మృత్యువాత పడుతున్నా నేషనల్ హైవే అథారిటీ మాత్రం నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో చెన్నై కలకత్తా జాతీయ రహదారి NH-16 నిర్మాణంలో ఉన్న లోపాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో అత్యధిక డేంజర్ స్పాట్లుండగా ఒక్క సీతంపేట గ్రామం వద్దే 28 మంది రోడ్లు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అంటే మరి మరణాలకు కారకులెవరు? టోల్ బాధల్లో వాహనదారుల నుంచి కోట్లలో ఆదాయం వస్తుంది. అయినా హైవే నిర్వహణపై జిల్లా కలెక్టర్కు మంత్రికి చెప్పినా ఫలితం ఉండడం లేదా? మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో టోల్ వసూలు అడ్డుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే చింతమనేని. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేయడానికి కారణమేంటి? డేంజర్ రోడ్స్ పై ఐ న్యూస్ ఏలూరు ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రమాదాలకు నిలయంగా మారుతున్నటువంటి జాతీయ రహదారి నేషనల్ హైవే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఆ ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంటే వాహనదారుల భద్రతపై నేషనల్ హైవే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇక్కడి ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? వాహనదారుల పరిస్థితి ఎలా ఉంది? హైవేని ఆనుకొని ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజల అవస్థలు ఏ విధంగా ఉన్నాయనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఏలూరు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయి, కానీ హైవే అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ టోల్ ప్లాజాకు సంబంధించి కూడా వేలాది వాహనాలు నిత్యం వెళ్తూ ఉంటాయి. లక్షల రూపాయలు టోల్ గేట్ సిబ్బంది ద్వారా కూడా టోల్ యాజమాన్యం కాంట్రాక్టర్లు జేబుల్లో వేసుకున్నారు, కానీ వాటి మరమ్మతులకు మాత్రం నోచుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. వారికి ఎంతవరకు ఆదాయం వస్తుంది? ఏలూరు హైవేపై ఉన్నటువంటి కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఇప్పుడు మనం ఉన్నాం. కలపర్రు టోల్ ప్లాజాకు సంబంధించి రుసుము ఛార్జీలు కనుక చూసుకుంటే వాహనాలకు సంబంధించి సాధారణంగా కారు, జీపు, వ్యాను వంటి తేలికపాటి వాహనాలకు ఒక సైడ్ వెళ్తే 70 రూపాయలు, అలాగే రిటర్న్ వస్తే 105 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. అలాగే బస్సు లేదా ట్రక్ వంటి వాటికి 240 రూపాయలు కేవలం ఒక్కవైపు ప్రయాణానికే ఛార్జ్ చేస్తుండగా 360 రూపాయలు రానుబోను ఛార్జీలు కూడా చేసినటువంటి పరిస్థితి టోల్ గేట్కు వద్ద ఉంది. అలాగే జాతీయ రహదారిపై అత్యధికంగా ప్రమాదాలు లారీలకు జరుగుతూ ఉంటాయి. ఈ తరుణంలో లారీలకు సంబంధించి పెద్ద ఎత్తున 375 నుంచి 565 రూపాయల వరకు, ఇంకా పెద్ద ట్రక్లు అయితే కనుక 460 నుంచి 685 రూపాయల వరకు కూడా టోలు రుసుము పట్టిక కూడా మనం చూడొచ్చు. జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్ధారించినటువంటి రుసుము ఇది. ఇంత పెద్ద ఎత్తున లక్షల రూపాయలు నిత్యం కూడా చెల్లిస్తున్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనదారుల రక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలు మాత్రం శూన్యమని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు కూడా అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి హైవే లోపభూయిష్టంగా ఉంది, డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున గుంతలు ఉన్నాయి అనేది కూడా వారు అనేక మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ హైవే అథారిటీ అధికారులు మాత్రం స్పందించిన పాపానైతే పోలేదు. చూస్తున్నాం కదా, కలపర్రు టోల్ గేట్ వద్ద ఉన్నాం మనం. టోల్ గేట్ వద్ద ఇక్కడ దాదాపు ఒక్కొక్క రోజుకి కూడా 15,000 నుంచి 20,000 వాహనాలు వస్తుంటాయి. పండుగ సమయాల్లో, రద్దీ సమయాల్లో అయితే ఇంకా పెద్ద ఎత్తున కూడా వాహనాలు వెళ్తూనే ఉంటాయి. వారి నుంచి కోట్లాది రూపాయలు నెలవారీ వసూళ్లు టోల్ బాధుడు అయితే వాహనదారులపై పడుతుంది. కానీ ఆ వాహనదారులకు ఇవ్వాల్సినటువంటి రక్షణ మాత్రం వీరు ఇవ్వడం లేదు. అలా ఇవ్వకుంటే ఎందుకు మీరున్నట్టు అంటూ కూడా హైవే అథారిటీని కూడా ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా జాతీయ రహదారి పక్కన లారీలు చూస్తున్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ లారీలు నిలిపివేసి ఆ ప్రమాదాలకు నిలయంగా కారణంగా మారుతున్నటువంటి లారీలపై చర్యలు తీసుకున్నటువంటి హైవే అథారిటీ అధికారులు కూడా ఉండడం లేదు. పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి హైవే పక్కన పార్కింగ్ జోన్లలో మాత్రమే వాహనాలు పార్క్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ చూసినా హైవేపై నిర్లక్ష్యమే. ఆ లారీలు అలాగే ఇతర వాహనాలు, గూడ్స్ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలుపుదల చేయడంతో అనుకోకుండా వచ్చేటువంటి వాహనదారులు వాటిని ఢీకొని మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా ఏలూరు జిల్లాలో కనుక చూసుకుంటే అటు హనుమాన్ జంక్షన్ నుంచి గుండుగొలను వరకు ఉన్నటువంటి హైవేకి సంబంధించి కూడా అటు అంటే పొట్టిపాడు టోల్ ప్లాజా నుంచి కలపర్రు టోల్ ప్లాజా దాటి వెళ్ళాలంటే కనుక నిజంగా ఆ గుండుగొలను దాటి వెళ్ళే వరకు ప్రమాదానికి గురి కాకుండా ఉంటే వారు నిజంగా
అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు వాహనదారులు. ఇక బైక్ పై వచ్చిన వారైతే స్కిడ్ అయి పడిపోకుండా వెళ్ళడం అంటే నిజంగా అది ఒక గగనమే అని కూడా చెప్పుకోవచ్చు. మరి అటువంటి వాటికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు, అధికార యంత్రాంగం ఏం చేయబోతున్నారు, మరి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతోమంది వాహనదారులు అందరూ కూడా క్షతగాత్రులై వికలాంగులైపోయి ఆసుపత్రి పాలవుతున్నారు, పూర్తిగా జీవితాంతం కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి దాని మీద అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఎటువంటి సమాధానం చెప్తారో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చెన్నై కలకత్తా జాతీయ రహదారి అలాగే గుండుగోలు నుంచి కొవ్వూరు వరకు వేసినటువంటి రహదారి కూడా అనేక లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలతో ఈరోజు వాహనదారులందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులోనే ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో అత్యధికంగా కూడా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ మంది మరణించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతంపేట గ్రామం వద్ద ఉన్నాం. జాతీయ రహదారి ఇది. ఈ చెన్నై కలకత్తా ఈ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగడానికి అసలు ఏంటి కారణం, ఎటువంటి లోపాలతో ఈ హైవే నిర్మాణం జరిగింది, దీనికి సంబంధించి డిజైన్లు ఎందుకు సక్రమంగా అమలు లేవు అనేది ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి అనేది కూడా అధికారులు గణాంకాలు కూడా చెప్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ హైవే మీద? ఈ హైవే మీద మా సీతంపేట దెందులూరు మండలం అంటే గత 2020 సంవత్సరాలకి హైవే ఓపెన్ అయిందండి. ఓపెన్ అవ్వకముందు ఇక్కడ డిజైన్ అవుతున్నప్పుడే మా గ్రామం తరపున అంటే ఇక్కడ ఒకసారి ప్రధానంగా మాకు ఇక్కడ గ్రామసభ కానీ ఇక్కడ ఏ విధమైనది ఏర్పాటు చేయలేదు. గ్రామసభ ఏర్పాటు చేస్తే మాకున్న ఇబ్బందులు తెలియజేసాము, గ్రామసభ ఏర్పాటు చేయలేదు. కానీ అయిపోయిన తర్వాత కూడా మేము దీని మీద ఏంటంటే ఆటో వాళ్ళం కానీ మేము అందరం రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ అప్పుడున్న ఎమ్మెల్యేకి అప్పుడున్న గౌరవ ఎంపీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. తప్పకుండా మీ గురించి ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ రావాల్సిన అవసరం ఉంది, తప్పకుండా మేము అరేంజ్ చేస్తామని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న నాయకుల యొక్క భూములు సర్వీస్ రోడ్లు కానీ ఇక్కడ బ్రిడ్జీలు కానీ ఏర్పాటు చేస్తే వాళ్ళకి వ్యాపారానికి అనుకూలంగా ఉండవని చెప్పిన వాళ్ళు కేవలం ఆ ఒక్క కారణంతో ఏంటంటే ఫ్లైఓవర్లు రాకుండా చేశారు. సార్ ఇక్కడ ఫ్లైఓవర్ రాకుండా మా సీతంపేట అంటే సీతంపేట ఒకటే కాదండి, సీతంపేట నుంచి మాకు రిజిస్టర్ ఆఫీస్ మా మండలానికి సంబంధించిన రిజిస్టర్ ఆఫీస్ అంతా కూడా ప్రధాన దారిదే స్వామి. ఎక్కడి నుంచి అంటే మాకు గంగనగూడెం, జోగనపాలెం, రామారావుగూడెం, శ్రీరామారం వగైరా గ్రామాల వాళ్ళందరూ కూడా ఇట్నుంచి భీమడోలు ఏంటంటే మేమందరం కూడా ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. అట్లాగే మా గ్రామానికి సంబంధించిన దగ్గర 120 మంది 130 పిల్లలు ప్రతిరోజు కూడా కాలేజీలకి ఇక్కడికి వెళ్తారు. కాలేజీకి వెళ్తే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కాలేజీకి అవతల పక్క వెళ్తానికి దారి లేక గబుకొని అనుకోకుండా ఈ మొక్కల మధ్య దాటేసరికి యాక్సిడెంట్ చనిపోయిన పిల్లలు 2-3 ఉన్నారు. అట్లాగే గ్రామంలోకి వస్తున్న వాళ్ళు ఇక్కడ ఇదే గ్రామంలో లోపలికి అవతల పక్కన బస్సు దిగి ఈ రోడ్డు ఈ మొక్కలు దాటి అవతల పక్క వస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయినవి ఉన్నాయి స్వామి. లోకడ మీకు కనపడుతుంది స్వామి, లోకడ అక్కడ తీసుంది, ఇది డివైడర్ అక్కడ తీసుంది స్వామి. డివైడర్ తీసున్నప్పుడు అక్కడ కనుక అది మేము గ్రామస్తులందరం కలిపి దాన్ని మూసేసాము. అటు అడ్డం పడకుండా వీళ్ళు వేరుగా మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుందని చెప్పి ఇటు అడ్డం పడటం వల్ల జరిగిన యాక్సిడెంట్లు ఒక 3-4 చనిపోయారండి ఇక్కడ. అట్లాగే మా గ్రామానికి సంబంధించిన హ్యామ్లెట్ ఉంది కొమరేపల్లి, దానికి సంబంధించిన వాళ్ళు కానీ బయట రోడ్డు మీద వాళ్ళు కానీ దగ్గర 25 మంది ఇక్కడ దగ్గర 100 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి స్వామి. చిన్న యాక్సిడెంట్లు జరిగితే 5,000కి 10,000కి వీళ్ళు ఒప్పందం పడిపోయి వెళ్ళిపోయినాయి కాకుండా కేవలం 2020 జనవరి నుంచి 2022 డిసెంబర్ వరకు ఉన్న 2 సంవత్సరాల కాలంలోనే ఇక్కడ 54 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఈ 54 ఎఫ్ఐఆర్లో 22 మంది చనిపోయారు. తర్వాత 2022 డిసెంబర్ తర్వాత 2024 డిసెంబర్ వరకు ఉన్న 2 సంవత్సరాల కాలంగా ఇక్కడ డివైడర్ ఇక్కడ దాటకుండా చేయటం వల్ల కానీ తర్వాత అక్కడ ప్రత్యేకించి బ్యారికేడింగ్ చేయటం వల్ల కానీ ఒక 6-7 మొత్తం 26-27 మంది చనిపోయారు సార్. 100 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిన తర్వాత మేమేంటంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు మన చింతమనేని ప్రభాకర్ గారికి అట్లాగే పుట్ట మహేష్ కుమార్ గారికి మేము ఎలక్షన్కి వచ్చిన మా గ్రామం నుంచి సింగిల్ ఎజెండా అడిగాం, మీరు మా గ్రామానికి ఇక్కడ ఫుట్ఓవర్ ఇక్కడ మాకు ఒక అండర్ పాస్ ఇవ్వండి, మాకు అండర్ పాస్ ఇస్తే మేము ఓట్లు వేస్తామని చెప్పి అన్నాము. అట్లాగే అన్న లెక్క ప్రకారం మేము మా ఊరు నుంచి ఏంటంటే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మెజార్టీ తీసుకొచ్చాం, 200 ఓట్ల పైగా మెజారిటీ. కానీ దానికే గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారిని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి జేసీ గారిని తీసుకుని ఇక్కడ మొత్తం కూడా మా గ్రామానికి విజిటింగ్ చేశారు. విజిటింగ్ చేసేందుకు మేము రాజమండ్రి పీడీ గారికి పెట్టిన కాగితాలు కానీ లేకపోతే విజయవాడ పీడీ గారికి కానీ లేకపోతే ఆర్ఎం రీజనల్ మేనేజర్ గారికి కానీ పెట్టిన కాగితాలన్నీ కూడా మా దగ్గర తీసుకుని అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం ఏంటంటే కలెక్టర్ ఆఫీసులో మా అందరి సమక్ష గ్రామస్తులందరినీ పిలిచి హైవే వాళ్ళతో రివ్యూ ఏర్పాటు చేశారు. వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా మేము దీనికి
మీకు ఫుట్ఓవర్ ఇక్కడ ఏమిటంటే బాక్స్ కలబట్టి కడతాం, అక్కడేమో పెద్ద బ్రిడ్జ్ కానీ లేకపోతే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇస్తామన్నారు అని మా గాడిద మోహన్ బూడిద పూసాడు. అక్కడ చిన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చారు. ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎవరికి ఉపయోగం లేదు. ఎక్కడ తీసుకెళ్లారంటే దానికి సర్వీస్ రోడ్ లేదు. అంతకుముందు మేము గుండుగోళం వంతెన దగ్గర నుంచి అక్కడ మెయిన్ ప్రధాన సమస్య అంటే రావులపాలెం నుంచి వచ్చే హైవే, తాడేపల్లి కూడా హైవే, ఇటు రాజమండ్రి హైవే, 2 హైవేలు కూడా మెర్జ్ అయ్యే ప్రదేశం అయింది. మా కుమ్రేపల్లి మా గ్రామం ప్రజలందరూ కూడా మెర్జ్ అయ్యి అక్కడ క్రాస్ అయ్యే దగ్గర ఆ 2 మెర్జ్ అవుతున్న దగ్గర విపరీతమైన ట్రాఫిక్. అక్కడ అసలు డిజైనింగ్ తప్పండి. అక్కడ కానీ ఇక్కడ కానీ హైవే డిజైనింగ్ తప్పు. అక్కడ వేసిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇంతకుముందు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వేయకపోతే మేము 400 మీటర్లు రాంగ్ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది మా గ్రామస్తులు గరుడ హోటల్ వరకు. కానీ ఇప్పుడు కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా అది కూడా ఎవరితో ఆలోచించకుండా వాళ్ళకు బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జి ఏర్పాటు చేసినందువల్ల ఆపోజిట్ రూట్లో రావులపాలెం రూట్లో 800 మీటర్ల దూరం మేము రావులపాలెం హైవేలో ఎదురెళ్లాల్సి వస్తుందండి. మళ్ళీ 400 మీటర్ల దూరం అంటే అంతకుముందు పెన్న మీద ఉన్న వాళ్ళు ఇప్పుడు పొయ్యిలో పడ్డాం. అందుకని మేము గ్రామస్థాంతరం ఏకవస్థలం ఏంటంటే మాకు ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం లేదు. ఇంతకుముందు 10 చచ్చిపోయాం, ఇంకొక 50 మంది మేము చచ్చిపోతానికి ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చారు, మాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ మా ప్రజాప్రతినిధులకు ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గౌరవనీయులకు తెలియపరుచుకున్నాం. వాళ్ళు ఏంటంటే మాకు మా గ్రామస్తులకి అందరికీ అనుకూలమైన వచ్చే వరకు కూడా మేము చేస్తాం. ఒకవేళ అవసరమైతే మీ వెనకాల మేము ఉంటాం, న్యాయ పోరాటం చేద్దామన్నారు. దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మేము ఎంతమందికి ఎన్నిసార్లు పీజీఆర్ఎస్లో పెట్టాము, ఎన్నిసార్లు అది చేసాము కూడా దాని అంతటి కూడా మేము లైన్లో ఉన్నాం స్వామి. అట్లాగే ఈ చనిపోయిన 25 మంది ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్తానే దాని మీద మేము కొత్తగా లాయర్ గారిని ఒక ఆయన అప్రోచ్ అయ్యాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ అని కూడా ఏంటంటే ఢిల్లీలోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ అని కూడా ఈ 10 మంది ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్తానే దాని మీద కూడా మేము గ్రామస్తులం అందరం కలిపి ముందుకు వెళ్తున్నాం. ఒక వ్యక్తి భూమిని వ్యాపారానికి అనుకూలంగా ఉండటం కోసం ఇంతమంది ప్రాణాలు పలంగా పెట్టిన దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మా గ్రామంతో అడుగుతున్నాం. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ జాతీయ రహదారులు పర్యవేక్షణ చేయాలి. ఇలాంటి ప్రమాదాలు జరిగితే వాటిని అరికట్టడానికి చర్యలు కూడా తీసుకోవాలి. అలాంటి చర్యలు ఏమైనా ఉన్నాయి అసలు ఇక్కడ హైవే అథారిటీ వాళ్ళకి చెప్తే మీరు ముందు చూసుకోవాలండి. ముందు మీ వాళ్ళు ఏంటంటే మాకు అది చేయలేదు, ముందు నాయకులు ముందు సరిపోద్ది అన్నారు, మాకు ఇంకెక్కడ దారి ఉందన్నారు, అదేదని చెప్పారు తప్ప ఏమంటే మీరు డిజైనింగ్ మేము మొదలుపెట్టినప్పుడు అప్పుడు కనుక మీరు ముందు వెళ్తే బాగుండేది అని అన్నారు. కానీ ముందు వెళతానికి అప్పుడున్న పరిస్థితుల్లో 2023 మేము నవంబర్ నెలలో కూడా ఏంటంటే మా గ్రామానికి హ్యామిల్కి సంబంధించిన కుమ్రేపల్లిలో 2 మనుషులు ఒకే రోజు చనిపోతే గ్రామస్తులందరం కూడా ఏంటంటే ఏకతాటి మీద కూర్చొని అక్కడ ధర్నా చేసాం. కుమ్రేపల్లి దగ్గర ధర్నా చేస్తానికి అప్పుడున్న కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దానికి వచ్చేసారు. కానీ అక్కడున్న వాళ్ళు అందరం కూర్చున్నాం రోడ్డు మీద. కానీ కేవలం 11 మంది మీద కేవలం తెలుగుదేశం కార్యకర్తమైన ఒకే కారణంతో ఉన్న వాళ్ళు కూర్చున్న అందరిని వదిలిపెట్టి మా మీద కేసులు కట్టారు తప్ప 2023లో మిగతా వాళ్ళు ఎవరిని కట్టలేదు. మేము కేసులు ఆ రకంగా దుర్మార్గం. 11 మంది గ్రామస్తులు అందరూ కూడా 300 మంది రోడ్డు మీద కూర్చుని ధర్నా చేస్తే 300 మంది రోడ్డు మీద ధర్నా చేస్తే కేవలం 11 మంది తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం లీడర్ల మీద కేసులు కట్టారు. నేషనల్ హైవేస్ తరఫున కేసు కట్టించారు. ఇది చాలా దుర్మార్గం జరిగిపోయింది. కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మేము మా ప్రజానాయకులు ఇది కళ్ళున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందని నేషనల్ హైవే వాళ్ళతో మా సమస్య తీరుస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఒకవేళ మా వెనకాల ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఉన్నారు. మేము వాళ్ళ అండగా చూసుకుని మేము ఎట్టిపోతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అంటే చూస్తున్నాం అందరూ రైతులు సాధారణంగా ప్రజలందరూ కూడా రాంగ్ రూట్లో రావాల్సిన పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ కారణం ఏంటి? రాంగ్ రూట్లో వస్తే ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు ఏమో కేసులు పెడుతూ ఉంటారు. ఏంటి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నా పేరు పరసా వెంకటరావు అండి. మాది సీతంపేట గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్ని. మాకు ఇక్కడ ఇదివరకు మామూలుగా హైవే లేనప్పుడు మామూలుగా ఉండేదండి ఇక్కడ దారి. ఈ చెరుకుబళ్ళు లేనిటి నుంచి రైతులు, ఎంప్లాయీస్ అందరూ ఇటే వెళ్ళేవాళ్ళండి. స్కూల్ పిల్లలు మొత్తం ఇటే వెళ్ళేవాళ్ళండి. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ ఇవన్నీ కానీ వాళ్ళదే ఎడగొట్టాలని మాకు ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారిని కలిశారు కదా, ఏం చెప్తున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం? అదేనండి ఇప్పుడు మామూలుగా ఈ రోజున కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టించాం. కలెక్టర్ గారు కూడా చేయకపోతే మేము కోర్టుకు వెళ్ళిపోతామండి. మీరు చెప్పండి ఈరోజు గుండుగోళం జంక్షన్లో ప్రధానంగా అటు రావులపాలెం హైవే ఉంది, సర్వీస్ రోడ్ లేదు. అక్కడ సర్వీస్ రోడ్డే అది జాతీయ రహదారి కింద వాడుతున్నారు. ఏంటి దాని మీద ఏం చెప్తున్నారు హైవే అథారిటీ వాళ్ళు కానీ ప్రజాప్రతినిధి కానీ? హైవే అథారిటీ వాళ్ళు లోగడ మేము వెళ్ళామండి 2-3 సార్లు రాజమండ్రి పీడీ గారి దగ్గరికి. ఆయన ఏం చెప్పారంటే లోగడ మీరు ఏం చేశారని అడిగారండి మమ్మల్ని ఎదురు ప్రశ్న ఎదురేశారు. మీరేం చేస్తే అసలు ఎంతమంది పీపుల్స్ ఉన్నారు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి అవతల అనేది మీరు సర్వే ఎందుకు చేయలేదు, సర్వే రిపోర్ట్ లేకోకుండా మీరు ఎలాగా ఫ్లైఓవర్ లేకుండా చేశారని మేము అడిగామండి.
అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ వాటర్లో కూర్చుని వాటర్లో కూర్చుని అక్కడ భోజనాలు చెప్పితే అవి తినేసి వాళ్ళ సర్వీసు రోడ్లు చూడకోకుండా పొంత రోడ్లని బీటీ రోడ్లను చూపించి వాళ్ళు ఇష్టం చేయిస్తారు సార్. ఇది దీనివల్ల ఎటువంటి నష్టం కలుగుతుంది మీకు? ప్రాణాలు పోయినాయండి, 25 మంది ప్రాణాలు పోయినాయి. ఇక్కడ 75 ఎఫ్ఐఆర్లు అయినాయి. అది కాకోకుండా 10,000 20,000 ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నవి ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ మొత్తం ఈ హైవే ఫ్లైఓవర్ కావాలి సార్. ఇక్కడ సీతంపేట దగ్గర ఫ్లైఓవర్ కావాలండి. కొమరేపల్లి మా విలేజ్లోనండి అది. అక్కడ కూడా ఫ్లైఓవర్ కావాలండి. రెండో ఫ్లైఓవర్ ఒక వన్ సైడే ఉందండి అక్కడ ఫ్లైఓవర్. 2 సైడ్లు ఫ్లైఓవర్ ఉంటే కనుక అప్పుడు మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. వైద్యులు కూడా చనిపోయారని చెప్తున్నారు. ఎక్కడ అసలు ఏం జరిగింది? ఇక్కడ స్పాట్లోనేనండి. మా పశువులు చూడటానికి రిటైర్డ్ ఎంప్లాయీ అండి ఆయన. పశువుల డాక్టర్ గారు చాలా మంచి వ్యక్తి. ఏ క్షణం కావాలంటే ఆ క్షణం వచ్చేవారండి మాకు. ఇవాళ అతను కూడా కోల్పోయి మా పశువులు చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎంపీ భరత్ గారు కారు లోగడ ఎంపీ అండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంపీ అండి. ఆయన కనీసం ఇక్కడ ఆపుకోకుండా వెళ్ళిపోయాడండి ఆయన. ఈ రోడ్ చెప్పండి. సర్వీస్ రోడ్లు కావాలి, ఫ్లైఓవర్ కావాలి, శుభ్రంగా మాకు సైట్ ఉందండి. మొత్తం రోడ్డు పక్కన సర్వీస్ రోడ్లకి సైట్ ఉంది. అది కూడా చూసుకోండి మీరు కూడా. అంతా ఉంది. ఇవన్నీ మాకు సర్వీస్ రోడ్లు కావాలి, ఫ్లైఓవర్ కావాలండి. అంటే ఎంత పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. దాదాపు 28 మంది మీరు చెప్పినటువంటి లెక్కలో చనిపోయిన పరిస్థితి. ఇంకా ఎంతో మంది వికలాంగులు అయిపోయి ఉంటారు. ఏంటి మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకుంటున్నారు? ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంతవరకు కూడా ఏంటంటే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాగే ఎంతోమంది వికలాంగులు అయిపోయి చెయ్యిరిగి కాలిరిగి వాళ్ళకు పని చేసుకోలేక హోటల్లో ఏంటంటే అంటులు దొంగిన పరిస్థితి చాలామంది అయిపోయారు సార్. వీళ్ళందరూ ఇంకా కొంతమందిని అట్లా అవ్వకుండా ఉండటం కోసం ఎట్లా అవ్వకుండా మాకు ప్రస్తుతం ఇమీడియట్గా మాకు ఒక 15-20 రోజుల లోపల ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా ఏంటంటే ఇదివరకు ఎమ్మెల్యే గారిని తీసుకుని కనీసం 3 సార్లు పీజీఆర్ఎస్లు ఇచ్చాం. కానీ 2022 నుంచి 24 వరకు కూడా 3 సార్లు పీజీఆర్ఎస్లు ఇచ్చాం సార్. ఏ విధమైన మాకు చర్యలు దొరకలా. ఆఖరిగా ఏంటంటే మేము ఒకసారి మా ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారు వచ్చారు, ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, తర్వాత జేసీ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అందరూ చూస్తున్నారు. ఇది నిజమే, వాస్తవం. ఇక్కడ అసలు ఎవరు ఇంత ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఉంది ఎందో అని చెప్పని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అయితే పరిశీలనలో బాగానే ఉంటుంది. కానీ అక్కడికి వచ్చి నేషనల్ హైవే వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళు ఇవాళ ఏదైనా చేస్తే ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు అని వాళ్ళ తప్పు వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం, కేవలం వాళ్ళ తప్పు వాళ్ళు కప్పించుకోవడం, వాళ్ళ డిజైన్, వాళ్ళ అసమర్థత బయటపడుతుందని చెప్పి వాళ్ళకి కూడా ఆ అసమర్థతను బయటపడుతుందని చెప్పే దానికోసం ఒక్కదానికోసం వాళ్ళు దీన్ని ఇంకా పై ఉన్న అధికారులను కానీ పైన ప్రజాప్రతినిధులను కానీ తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు మీలాంటి మీడియా వారు కూడా ప్రజలందరూ ఇవాళ మీరు ఎలా అయితే వచ్చారో అలాగే మీరు కూడా ఏంటంటే మీరు చూస్తే 10 మంది దీని మీద స్పందిస్తారు. తప్పకుండా ఉద్యోగస్తులు స్పందిస్తారు, పై అధికారులు స్పందిస్తారు. మీ ద్వారా దీన్ని మేము ఒక దీని కింద తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా దీని మీద పోరాటం చేస్తాం. మా హక్కు అండి అది. మేము బతకాలి, మేము జీవించాలి, మాకు హక్కు ఉంది. ఇతర పక్క కాదు. ఎంతమంది రోజుకి దగ్గర 2,000 వెహికల్స్ వెళ్తాయి ఈ రోడ్లు. పైనుంచి ఏంటంటే ఒక ఎఫ్సిఐ గోడౌన్ ఉంది, 2 నాగహనుమాన్ ఫ్యాక్టరీలు, సాల్వెంట్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. దగ్గర 15 గ్రామాలకు సంబంధించిన గ్రామాలు. ఇక్కడి నుంచి మొదలుపెట్టి తాడేపల్లిగూడెం దగ్గర నుంచి వచ్చే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన దేవాలయం రాటాలమ్మ టెంపుల్ ఉంది. రాటాలమ్మ టెంపుల్కి వెళ్తానికి ప్రధానమైన రహదారి ఇటు నుంచి జోగనపాలెం నుంచి 7 మైలు నుంచి పెద్దవేగి మీదుగా రావులు రాటాలకుంట టెంపుల్కి వెళ్తానికి ప్రధానంగా జంగాటగూడెం రోడ్డుకి లింక్ రోడ్డు అండి ఇది. అట్లాగే ద్వారకా తిరుమల దెందులూరు రోడ్డుకి లింక్ రోడ్డు. ఈ లింక్ రోడ్డు అవతం వల్ల ఏంటంటే దీని మీద మాకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. తప్పకుండా జరుగుతుందని అనుకుంటున్నాం. మీరు కూడా దీన్ని ఏంటంటే ఒక ప్రచారం కింద తీసుకొచ్చి మా బాధ్యతగా మీరు కూడా మీ బాధ్యత తీసుకుని మా బాధలను అర్థం చేసుకుని ప్రజలకు తీసుకెళ్తాం. మీకు కూడా ఒకసారి మీ మీడియా వారికి కూడా మీడియా ప్రతినిధులకు కూడా ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకోండి. చూస్తున్నాం కదండి, దెందులూరు మండలం సీతంపేట గ్రామం వద్ద ఉన్నాం. సీతంపేట గ్రామం వద్ద జరుగుతున్నటువంటి ప్రమాదాల సంఖ్య, ఇక్కడ ప్రజల బాధలు అయితే మనం చూడొచ్చు. ఎంతోమంది అంటే దాదాపు 28 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా వందలాది మంది ఈరోజు వికలాంగులుగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని అంతటికి కూడా ఒకే ఒక కారణం ప్రధానంగా కూడా సర్వీస్ రోడ్డు లేకపోవడం. కానీ ఎటువంటి అండర్ పాస్ కోరినా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు కావాలని కోరినా కూడా వారందరూ కూడా నిత్యం రైతులు ఎక్కువగా కూడా ఈ గ్రామాల్లో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ ప్రజలు కానీ దాదాపు 500 నుంచి 1000 వాహనాల వరకు కూడా వెళ్తూ ఉంటాయి. అందరూ కూడా రోడ్డు క్రాస్ చేసి జాతీయ రహదారి NH-16 ఇది
చెన్నై కలకత్తా జాతీయ రహదారి రోడ్డుని క్రాస్ చేసుకుని అవతలకు వెళ్ళి వాహనాలు ఎక్కాలి, లేకపోతే రాంగ్ రూట్లో ఎదురొచ్చి మనం చూసినాం కదా ఎప్పుడైతే రాంగ్ రూట్లో ఏ విధంగా అయితే ఇప్పుడు వస్తున్నారో అదేవిధంగా ఎంతోమంది నిత్యం రాంగ్ రూట్లోనే వచ్చి ఆటోలు లారీలు అన్నీ కూడా రాంగ్ రూట్లోనే వచ్చి ఈ హైవే మీదకి రావడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికైనా అటు ప్రభుత్వాలకి దాదాపు 5 సంవత్సరాలుగా కూడా విన్నవించుకుంటూనే ఉన్నాం, కానీ నేషనల్ హైవే అథారిటీ అధికారులు మాత్రం స్పందించడం లేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారనేది కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద ఇప్పటికైనా అటు కూటమి ప్రభుత్వంకు సంబంధించి కూడా నేతలతో కలిసి అటు దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ కూడా తాము విన్నవించుకున్నామని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికీ మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా వీరి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాల భరితంగా మారుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఆ సమస్యలపై పోరాడుతున్నారు. ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ నియోజకవర్గంలో కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక మార్లు కూడా విన్నవిస్తూ వస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం? తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏ వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే బ్రిడ్జి పోర్షన్ ఉందో బ్రిడ్జి పోర్షన్ ఎక్కేటప్పుడు బ్రిడ్జి పోర్షన్ ఎండ్ అయిపోయేటప్పుడు ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి వర్షాల వల్ల నాని కొంత కిందకు దిగింది. ఆ దిగినటువంటి దాన్ని వెంటనే మాలేసి వీళ్ళు రెక్టిఫై చేయకపోవడం వల్ల బళ్ళు సైడ్ అవుతూ ఉన్నాయి, బస్సులు కూడా సైడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఎన్హెచ్ఐ వాళ్ళే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముందుగానే అనేక బ్రిడ్జిలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వం దృష్టికి ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. మీరు కనుక చేయలేని పక్షంలో మీరు టోల్ గేట్ కనుక ఆపేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా సీతంపేట వద్ద ఉన్నటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా మీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. దాని మీద ఇప్పటికి 23 మంది చనిపోయారు, 100 వరకు ప్రమాదాలు జరిగినాయి. అదే కలెక్టర్ గారికి చెప్పాము, మా ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఢిల్లీ లెవెల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం సీతంపేట కుమ్మరేపల్లి గ్రామస్తుల్ని ఏదో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడతామని చెప్పి చెప్తున్నారు. ఆ బ్రిడ్జి అక్కడ కట్టడానికి అది ప్రజలెవరికి కూడా అంగీకారం కాదు. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో హై లెవెల్లో ఫ్లైఓవర్ కట్టి తీరాల్సిందే, కడితేనే తప్ప సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదు. ఎందుకంటే ఊరు 2 ముక్కల కింద విడిపోయింది, గ్రామం అంతా ఓ పక్కన ఉంది, స్కూల్ ఓ పక్కన ఉంది, గేదెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, రకరకాల పాదచారులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ పక్క ఆ పక్క 2 పక్కల కూడా సర్వీస్ రోడ్ వేసి మరి దానికి సింగిల్ లైన్ బ్రిడ్జ్ కట్టినా కానీ పబ్లిక్ ఒప్పుకుంటారు తప్ప మీరు కట్టుకోకుండా ఏదో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టేసేసి మనుషులు మోటార్ సైకిల్ వెళ్ళేటట్టుగా చేస్తామంటే మాత్రం అది సాధ్యపడేది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రైతులు అత్యధికంగా కూడా ఉన్నారు, అలాగే ఎంతోమంది వాహనదారులు ప్రాణాలు పోతున్నాయి. ప్రధానంగా కొవ్వలి వద్ద ఒకటి, గుండుగోళం వద్ద ఒకటి, వాటి మీద కూడా మీరు అన్నట్టు బ్రిడ్జి కొంగిపోయింది, కానీ టోల్ ట్యాక్స్ మాత్రం 110 రూపాయలు వస్తుంది. ఒక్క కొవ్వలి గుండుగోలను మీరు అన్నట్టుగా సత్యనారాయణపురమే కాదు, మీకు ఆశ్రమం దగ్గర కావచ్చు, ఇంకా వేరే సోమవారపాడు దగ్గర కావచ్చు, మీకు సోదిమేళ దగ్గర కావచ్చు, తమిళేరు దగ్గర కావచ్చు, లేదంటే మా దుగ్గరాల దగ్గర కావచ్చు, ఇంకా లేదంటే కలపర్రు రైల్వే క్రాస్ దగ్గర కావచ్చు, ఎన్హెచ్ఏ ఏలూరు కలిసే దగ్గర కావచ్చు, ఇలా కలపర్రు ఊళ్ళో కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రిడ్జిలు. ప్రతి బ్రిడ్జి దగ్గర కూడా బోత్ సైడ్స్ అవి జాయింట్లు వదిలేసినాయి. అవి వెంటనే రెక్టిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే రెయిన్ సీజన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేస్తే మళ్ళీ రెయిన్ సీజన్ వరకు కూడా మళ్ళీ చూసుకునే పని ఉండదు కాబట్టి తప్పనిసరిగా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మంత్రి గారిని కూడా మీరు స్వయంగా ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు, ఎప్పటిలోగా ఈ సమస్య పరిష్కారం తీసుకెళ్ళిన తర్వాత కొంత మాలేశారు, వేసింది కూడా ఆగలేదు. మొన్న వర్షాలు దిగిపోయింది కాబట్టి మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ మనం డిమాండ్ చేస్తున్నాం. అది చూస్తున్నాం కదా, జాతీయ రహదారిపై ఉన్నటువంటి సమస్యలు, దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు, నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ మరమ్మతులు చేయడం కానీ, లేకుంటే కనుక ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ అనేది కూడా రద్దు చేయాలంటూ కూడా ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూసాం కదా, జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి ప్రమాదాలపై పరిసర గ్రామాల ప్రజలు, వాహనదారులు, ప్రజాప్రతినిధులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే అటు ఏలూరు జిల్లాలో ప్రధానంగా కూడా ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో అటు హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి కూడా
గుండుగోలను జాతీయ రహదారి వరకు దాటాలంటే, అలాగే సీతంపేట భీమడోలు వరకు వెళ్ళాలంటే కూడా ప్రతి చోట కూడా అడుగడుగునా గండంగానే మారింది. చూస్తున్నాం మనం ఇప్పుడు చూసినటువంటి జాతీయ రహదారి కూడా ఇది గుండుగోలను జంక్షన్లో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఉన్నటువంటి పై వంతెన, అంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన వాహనాలు వెళ్తుంటే ఒక్కొక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి గోతులమయంగా మారినటువంటి జాతీయ రహదారికి వారు ఎప్పుడు ఏ ప్రమాదాలు బారిన పడతారనేది కూడా ఈరోజు వాహనాలు కుదుపులు చూస్తుంటే ఒక్కొక్క వాహనం కూడా ఎంత ఎత్తుమేర ఎగురుతుందో అనేది కూడా ఈరోజు వారి ప్రమాదాలకు ఏ విధంగా ఇది కారణమవుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సమయం ఉదయం పూట వెలుగులోనే ఈ విధంగా ఉంటే ఇక రాత్రిపూట వేగంతో వచ్చే వారి పరిస్థితి ఖచ్చితంగా వారి ప్రాణాల మీదకి ముప్పు తెచ్చేటువంటి విధంగానే ఈ ఫ్లైఓవర్ మారిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా అటు వాహనం వెళ్ళిందంటే దాని వెనక నుంచి మనం చూసుకునే దృశ్యం కూడా చూడొచ్చు. వెనక నుంచి వెళ్తుంటే కూడా అది ఎగురుతున్నటువంటి దృశ్యం కూడా, అంటే ఒక మరి అతివేగంగా వస్తే కనుక ఖచ్చితంగా వారు అదుపు తప్పి బోల్తా పడి ఈ ప్రమాదాల బారిన పడాల్సిందే. అలాగే బళ్ళ మీద వస్తున్న వారు రోడ్డు ప్రమాదకు గురైన ఘటనలు ఇక్కడ అనేకం చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఒకచోటే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం గుండుగోలను జంక్షన్లో ఫ్లైఓవర్ పై ఉన్నటువంటి ప్రాంతం, అలాగే నారాయణపురం వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ, కొవ్వలి వంతెన వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద కూడా ఇటువంటి విధంగానే ఇది ఇప్పటికే మరమ్మతులు చేసి ప్యాచ్ వర్కులు చేసి ప్రమాదాలను కాస్త నివారించేందుకు వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా అది ఎక్కడా కూడా ఇటువంటి నివారణ మార్గం పూర్తిగా జరగలేదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సీతంపేట వద్ద ఉన్నటువంటి మనం చూసినటువంటి ప్రాంతం కూడా అటు రహదారి దాటి వెళ్లాల్సి వస్తుందంటూ కూడా వారు అక్కడ సర్వీస్ రోడ్డు కోరుతున్నటువంటి ఆవేదన కూడా వారి నుంచి వినిపించింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కొవ్వలి వంతెన వద్ద, దెందులూరు వంతెన వద్ద, అలాగే ఆశ్రమ ఆసుపత్రి వంతెన వద్ద కూడా ఈ విధమైనటువంటి ప్రమాదకర పరిస్థితులే ఈ జాతీయ రహదారి చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి వీటన్నిటి కూడా వాస్తవమే. ఇవన్నీ కూడా జాతీయ రహదారి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు తాము ఎన్నోసార్లు విన్నవించామంటూ కూడా సాక్షాత్తు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్క సీతంపేట వద్ద దాదాపు 25 మంది వరకు మృత్యువాత పడ్డారు ఈ జాతీయ రహదారిపై అనేది కూడా ఆయన స్పష్టం చేసి జాతీయ రహదారి అధికారులకు కానీ, అలాగే జిల్లా కలెక్టర్కి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి కూడా స్వయంగా ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై తాము తీసుకువెళ్ళామంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, ఒకవేళ జాతీయ రహదారి అధికారులు స్పందించకుండా ఎటువంటి మరమ్మతులు చేయకుండా ఉంటే కనుక కలపరు టోల్ గేట్ ఏదైతే ఉందో ఆ టోల్ గేట్ వద్ద వసూలు కూడా కట్టేందుకు నిరాకరిస్తూ దాన్ని పూర్తిగా అడ్డుకుంటాం, టోల్ వసూలు అనేది కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది జాతీయ హైవే అథారిటీ అధికారులకు సంబంధించి. మరి ఇప్పటికైనా కూడా నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారినటువంటి అటు పొట్టిపాడు టోల్ ప్లాజా నుంచి గుండుగోలను, భీమడోలు, ద్వారకా తిరుమల టర్నింగ్ వరకు ఉన్నటువంటి అనేక ప్రమాదకర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అటు గుండుగోలను కొవ్వూరు రహదారి ఇటీవల కాలంలో నిర్మించినప్పటికీ కూడా ఇంత దారుణమైన పరిస్థితికి మారిపోయింది. అలాగే గుండుగోలను నుంచి పొట్టిపాడు గన్నవరం వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి నిర్మించి కేవలం ఏళ్ల గడవక ముందే, అంటే 15 ఏళ్ల పాటు కూడా హైవే సంబంధించినటువంటి టోల్ కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారో వారు మెయింటెనెన్స్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ టోల్ మీద వచ్చినటువంటి డబ్బులను జేబులో వేసుకోవడం తప్ప ఈ మెయింటెనెన్స్ సక్రమంగా చేయడం అనేది ఈరోజు స్పష్టమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తక్షణమే టోల్ గేట్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్లు వారి మీద హైవే అథారిటీ చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదాల నివారణకు కష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి విధంగా ఇక్కడ హైవే మరమ్మతులు చేపట్టి ఏదైతే డిజైన్లో లోపభూయిష్టమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మార్పు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ కూడా ఏలూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు అందరూ కూడా కోరుతున్నారు. మరి ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ ఏ విధంగా స్పందిస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఎన్నో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మరొక ప్రమాదం జరగకుండా కూడా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అందరూ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జాతీయ రహదారిపై నుంచి.